హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇలా బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు మనము సర్వపిండి చేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూద్దాం. లెట్స్ గో వాచింగ్ వీడియో. సర్వపిండి కోసము కొద్దిగా బియ్యపిండిని తీసుకోవాలి. సాల్ట్, కారము, నువ్వులు, జీరా పౌడర్, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ పిండిలో వేసుకోవాలి. జీరా పౌడర్ అది, నెక్స్ట్ కారము, తగినంత కారము, తగినంత సాల్ట్, నువ్వులు, నెక్స్ట్ మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ప్లస్ కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, ఇలా మిశ్రమాన్ని బాగా కలిపి తగినంత వాటరు వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఉప్పు, కారం అన్నీ పిండికి బాగా పడతాయన్నమాట. ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టుకుంటే మనకు సర్వపిండి అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా సెరామిక్ ప్యాన్ తీసుకున్నారనుకోండి, అస్సలు అతుక్కోకుండా బాగా వస్తాయి సర్వపిండి. మనము సన్నగా కావాలనుకుంటే పిండి కొంచెం తక్కువ పెట్టుకొని సన్నగా చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ ఆయిల్ పెట్టుకొని చేతికు ఇలా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సర్వపిండికి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే మనకు సర్వపిండి అనేది బాగా ఉడుకుతుంది. ఆ హోల్స్లో ఆయిల్ నింపేసేయాలి. ఈ సెరామిక్ ప్యాన్ కాబట్టి మీడియం మంటలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోవాలి సర్వపిండిని. అంతే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఒక సైడు కాలిందనమాట. మనం ఇంకో సైడ్ తిప్పి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చిందో. ఇలా సెరామిక్ ప్యాన్ అయితే సర్వపిండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, సర్వపిండి రెడీ. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ సర్వపిండి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నమస్తే.